పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. సహాయం చేశారు నాన్న, కృప చూపించారు తండ్రి, అందును బట్టి వందనాలు. ఎన్నో విషయాలు తండ్రి మీరు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. ఈరోజు కూడా తండ్రి కొన్ని విషయాలు మేము నేర్చుకొనబోతుండగా చెప్పబోయే నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వినేవారికి అర్థమయ్యే రీతిలో చెప్పుటకు మీ ఆత్మ సహాయాన్ని తోడుగా దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. సో ప్రియులరా, రీసెంట్గా ఒక చెల్లి వచ్చి ఒక విషయం చెప్పింది. తన జీవితంలో చాలా మేలులు పొందుకున్నటువంటి చెల్లి, దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి చెల్లి. తను మాట్లాడుతుంది, ఈరోజు నేను మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాను, దేవునిలో చాలా అద్భుతంగా ఎదుగుతున్నాను, మంచి వివాహం కూడా చేసుకోబోతున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పింది. చెప్పినప్పుడు చాలా సంతోషించాం. కాకపోతే ఆ చెల్లి ఈరోజు హ్యాపీగా ఉండి ఒక చర్చిలో నించొని ఒక సాక్ష్యం చెప్పింది. నా జీవితం ఎంత అద్భుతంగా మారింది, నేను దేవుని చేత చాలా ఆశీర్వదింపబడ్డానని ఒక విషయం చెప్పింది. బట్ ఈ సాక్ష్యానికి ముందు తన జీవితంలో కొన్ని విషయాలు జరిగాయండి. సాక్ష్యం చెప్పకముందు ఇప్పుడు తన జీవితం బాగుంది, ఆశీర్వదింపబడింది, అద్భుతంగా దేవుడు చేశాడు. కొన్ని నెలల క్రితానికి వెళ్ళిపోతే ఆ చెల్లి యొక్క జీవితం చాలా దౌర్భాగ్యపు పరిస్థితిలో ఉందన్నమాట. కానీ చెల్లి చెబుతూ ఏమని చెప్తుందో తెలుసా? అన్నయ్య, ఈరోజు దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడని నేను చెబుతున్నానంటే ఒకప్పుడు నేను కష్టాలు అనుభవించాను కాబట్టే. అంటే దేవుడు నా జీవితంలో కష్టాలను పెట్టింది ఎందుకంటే తన యొక్క అద్భుత కార్యాలను చూపించడానికి అనే విషయాన్ని చెప్పిందండి. నాకు కూడా నిజమే అనిపించింది. అసలు ఒక సాక్ష్యం ఏదైనా చెబుతున్నామంటే ఆ సాక్ష్యానికి మూలం శ్రమ. అదే ఈరోజు మన మెసేజ్. సాక్ష్యానికి మూలం శ్రమ. శ్రమ ఉంటేనే సాక్ష్యం ఉంటుంది. సాక్ష్యం ఉండాలంటే శ్రమ ఉండాలి. ఇది మనకు బైబిల్ చెబుతుంది. ఆ చెల్లి అలా చెప్పిన తర్వాత నేను బైబిల్లోకి వెళ్ళి ఆలోచించినప్పుడు బోలెడు సందర్భాలు నాకు ఎదురయ్యాయి. అందులో ఒక సందర్భం మీరు ఒకసారి మీ బైబిల్ చూడండి. 1 సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనం. 1 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలు ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఎవరండి? పేరేంటండి? బాలుడైన సమూయేలు. సమూయేలు గారు అంటే చాలా గొప్పవారు అనే విషయం మీ అందరికీ తెలుసు. దావీదుని రాజుగా నియమించినటువంటి వ్యక్తి ఎవరు? సమూయేలు. సౌలుని రాజుగా నియమించినటువంటి వ్యక్తి ఎవరు? సమూయేలు. అంటే సమూయేలు తన జీవితంలో ఎంత గొప్పవాడంటే దావీదుని ఆశీర్వదించడానికని చెప్పి తన పట్టణంలోకి వెళితే జనాలందరూ భయపడతారండి. ఎందుకో తెలుసా? ఆయన ఒక ప్రవక్త. ప్రవక్త ఏదైనా ప్రవచించాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రవక్త వస్తాడు, దేశాన్ని హెచ్చరిస్తాడు, ఇలా జరుగుతుంది, మీరు మాట వినకపోతే అని చెబుతాడు, వెళ్ళిపోతాడు. వాళ్ళు మారకపోతే ప్రవక్త చెప్పినట్టుగానే జరిగేది. అంటే ప్రవక్తల్లో ఒక ప్రవక్త ఎవరంటే సమూయేలు. ప్రవక్త మాత్రమేనా? కాదు, న్యాయాధిపతి. అవునా కదా? అంటే ఆ కాలంలో ఒక పొలిటీషియన్ అని చెప్పచ్చు, రాజ్యాన్ని నడిపించే ఒక వ్యక్తి అని చెప్పచ్చు. న్యాయాధిపతులే తర్వాత ఎలాగ మారుతారు? రాజుల్లా మారుతారు. న్యాయాధిపతులు అప్పట్లో ఉన్నటువంటి దేశం మొత్తాన్ని పరిపాలిస్తారు. అంటే దేశంలో ఉన్న ప్రజలకి న్యాయాన్ని తీర్చేటువంటి వ్యక్తిగా ఎవరున్నారన్నమాట? సమూయేలు గారు. ఒక దైవజనుడిగా, ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా, అలాగే ఒక రాజును నియమించేటువంటి వ్యక్తిగా. ఒక రాజును నియమించాలంటే ఆయన చెయ్యి వేస్తేనే రాజు అవుతాడు. అంత గొప్ప స్థితి ఎవరిదండి? సమూయేలు గారిది. నిజంగా ఒక్కసారి మీరు తన జీవితంలోకి వెళ్ళి ఆలోచించండి, ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు. ప్రజల్లో గౌరవం ఏంటి, దేవుని దగ్గర ప్రేమ, దేవుని ఆశీర్వాదం ఉంది, ప్రజల్లో గౌరవం ఉంది. ఆయన చెప్పిన మాటకి వెనుతిరిగి వేరే మాట చెప్పే వ్యక్తి ఎవరూ లేరు. అంటే ఒక ప్రధానమంత్రి కంటే గొప్ప స్థానంలో ఆయన ఉన్నాడు. అవునా కదా? ప్రధానమంత్రి అయినా కొన్ని చెప్పాడంటే కొంతమంది వ్యతిరేకిస్తారు. అవునా కదా? ఈ పార్టీ వాళ్ళు చెప్తే ఆ పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు గారు చెప్పిన మాటకి వ్యతిరేకించే వ్యక్తి ఒక్కడూ లేడు. అంటే ఎంత గొప్ప స్థితిలో ఆయన ఉన్నాడు మీరు ఆలోచించండి. ఆహారానికి కొదువు ఉంది ఆయనకి? లేదు. దేనికి కొదువు లేదు. ఒక రాజరికమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడండి.
దేవునికి ఇష్టానుసారంగా డైరెక్ట్గా దేవుడే వచ్చి సమూయేలుతో మాట్లాడుతున్నాడంటే ఇది ఎంత గొప్ప స్థితి. అలాంటి గొప్ప స్థితిలో సమూయేలు ఉన్నాడండి. ఇప్పుడు ఈ మాటలన్నీ వినగానే మనకేమనిపిస్తుంది తెలుసా? నిజమే, సమూయేలు లాంటి పరిస్థితి నాకు ఉంటే ఎంత బాగున్నో, ఎంతకాలం ఈ శ్రమల్లో నేను కృంగిపోతాను, ఎంతకాలం ఈ కష్టాల్లో నేను నలిగిపోతాను, నా జీవితం మొత్తం ఒకే కష్టం నన్ను పట్టుకొని వేధిస్తుంది. నేను నన్నటిలోని హ్యాపీగానే ఉన్నాను బ్రదర్, కానీ ఒకటే ఒక చింత నా మనసులో ఉంది, నా జీవితంలో ఎప్పటి నుంచో ఈ చింత నా మనసు నుంచి పోవట్లేదు అనేటువంటి ఆలోచనలు మనకు ఉంటాయండి. కానీ సమూయేలు గారు ఎంత ఆనందమైన జీవితాన్ని ఇప్పుడు గడుపుతున్నాడు, సమూయేలు గారు ఎంతలా ఆశీర్వాదాన్ని ఈరోజు పొందుకున్నారు కదా. ఎంత ఆశీర్వాదాన్ని పొందుకోక ముందు కొన్ని సిచ్యువేషన్లు జరిగాయి. అవేంటో ఒక్కసారి మనం బైబిల్ ఇప్పి చూద్దాం. 1 సమూయేలు 1వ అధ్యాయము 6వ వచనం. 1 సమూయేలు 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చును. ఏంటి సందర్భం అంటే, సమూయేలు గారి యొక్క తండ్రి ఎవరండి చెప్పండి? ఎల్కానా. తల్లి ఎవరండి? హన్నా. తెలుసు కదా, మీ అందరికీ తెలుసు ఎల్కానా, హన్నా. ఇప్పుడు ఈ ఎల్కానా గారికి హన్నాతో పాటు మరొక భార్య ఉంటుంది, అవునా? ఇప్పుడు ఆ భార్యకి ఏమొస్తుంది? గర్భఫలం వస్తుంది. కానీ హన్నా గారికి గర్భఫలం రాదు. ఇప్పుడు ఒక భార్యకి గర్భఫలం వచ్చింది, ఇంకో భార్యకి గర్భఫలం రాలేదు. అసలు ఒక వ్యక్తికి 2 భార్యలు ఉంటేనే చాలా కష్టమైన పరిస్థితి. అలాంటిది ఒక భార్యకి గర్భఫలం వచ్చింది, ఇంకో భార్యకి గర్భఫలం రాలేదు. కొంతమంది బ్రదర్స్ అనుకుంటారు 2 భార్యలు ఎందుకు బ్రదర్, ఒక భార్య ఉంటేనే చాలా కష్టం అనుకుంటారు. నిజమే కదా? సో మంచిది. చూడండి, ఇప్పుడు ఒక భార్యకి ఏమొచ్చింది? గర్భఫలం వచ్చింది, ఇంకో భార్యకి గర్భఫలం రాలేదు. ఇప్పుడు గర్భఫలం రాలేనటువంటి భార్యని, అనగా హన్నా గారిని తన యొక్క వారిని ఏమంటారండి? పెనిన్నా. ఏంటిది అక్కడ రాసింది కదా, చదవండి. పెనిన్నా. గర్భఫలం వచ్చినటువంటి హన్నా గారిని అటుపక్క స్త్రీ అయినటువంటి ఆ స్త్రీ ఎన్ని మాటలు అంటుందంటే, చాలా మాటలని హింసిస్తుంది, బాధ పెడుతుంది. నువ్వు గొడ్రాలివి, నీకు పిల్లలు పుట్టలేదు, నువ్వు ఒక వేస్ట్ఫుల్లో, నువ్వు మంచిదానివి కాదు, అందుకే దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వలేదు. చూడు, నేను మంచిదాన్ని, అందుకే దేవుడు నాకు ఏమి ఇచ్చాడు? గర్భఫలం ఇచ్చాడు. నువ్వు మంచిదానివి కాదు, ఎంతమంది కొడుకులు కొట్టావా నువ్వు, అందుకే నీ కొడుకు పండలేదు అనేటువంటి మాటలు అనే ఉంటుంది కదా. అలా మాటలు అంటూ ఏమంటుందంటే కోపం పుట్టిస్తుందంట. ఎవరికి? హన్నా గారికి. అదేంటండి, ఈ రోజుల్లో కూడా ఎలాంటి స్త్రీలు ఉండకపోలేదండి. ఎక్కడ మనకు లూప్ లైన్ దొరుకుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారండి. లూప్ లైన్ దొరకడం లేటు, ఇంకంతే. ఎన్నో మాటలని ఆవిడ్ని హింసించడానికి, ఎన్నో మాటలని ఆవిడ్ని బాధ పెట్టడానికి ట్రై చేస్తారు. మీరు గమనించండి, అఖిల్ తమ్ముడు వాళ్ళ అమ్మగారు అరుణమ్మ, మీకు తెలుసు, ఇక్కడికి వచ్చారు. అరుణమ్మ గారికి ఆపరేషన్ అయింది, మీ అందరికీ తెలుసు కదా. ఆపరేషన్ అయినప్పుడు వాళ్ళ యొక్క అక్క చెల్లెళ్ళు కాకుండా అంటే వాళ్ళ యొక్క భర్త గారి సంబంధించిన అన్నదమ్ముల భార్యలు ఉంటారు కదా, తోటి కోడళ్ళు. ఆ తోటి కోడళ్ళు వచ్చి చాలా మాట్లాడినారండి అమ్మగారిని. నువ్వు దేవుడు అన్నావు, నీ ఇంటి మీద గుడి కట్టించుకున్నావు, దేవుడిని ఎంతగానో మీరు ఆరాధిస్తారో, ఎన్నో చేస్తారు, ఈరోజు మీ దేవుడు మీకు ఏం చేశాడు? నీకు దెబ్బలు తగిలించాడు కదా, జీవితాంతం నిన్ను బాధపడే విధంగా దేవుడు నిన్ను చేశాడు కదా, నీకేం చేశాడు దేవుడు అసలు మేలు? అలాంటి దేవుడిని నమ్ముకొని మీరు తప్పు పని చేశారని చెప్పి నానా మాటలు అన్నారండి. నిజంగా అలాంటి మాట్లాడినప్పటికీ ఎక్కడ కృంగిపోలేదనుకోండి, కానీ ఇలాంటి మాటలు అనడానికి ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు మనుషులు. మనం బాగుపడితే ఆనందించే మనుషుల కంటే కూడా మనం బాధపడితే ఆనందించే మనుషులు ఎక్కువండి. నిజంగా అనిపిస్తుంటుంది. కొంతమంది ఉంటారు, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను ఏ జాబు చేయకుండా దేవుడి పని చేసుకుంటున్నప్పుడు అందరూ వచ్చి ఖాళీగా ఉంటున్నావు ఎందుకు, దేవుడి పని చేసుకోవచ్చు కదా. నేను ఖాళీగా లేను అసలు, వచ్చి ఖాళీగా ఉంటున్నావు ఎందుకు, ఏదో జాబ్ చేసుకోవచ్చు కదా అంటారు. జాబ్ వచ్చిన తర్వాత ఆలయం అంతా మాట్లాడడం మానేస్తారు. నువ్వు నిజంగా నా మంచి కోరినవాడు అయితే జాబ్ వచ్చిన తర్వాత నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. అవ్వో, జాబు రాకపోతే నన్ను మాట్లాడేది నువ్వే, జాబ్ వచ్చిన తర్వాత నాతో మాట్లాడకుండా ఉండేది నువ్వే, ఇల్లు కట్టుకోకపోతే ఇల్లు కట్టుకోవచ్చు కదని చెప్పేది నువ్వే, కట్టుకున్న తర్వాత ఇల్లు మీద పడేడ్చేది నువ్వే, పెళ్ళి కాకపోతే పెళ్ళి కాలేదని చెప్పి నాన్న మాట్లాడేది నువ్వే, పెళ్ళి అయిన తర్వాత ఎక్కడ గొడవ దొరుకుతుందా అని చెప్పి వెయిట్ చేసేది నువ్వే. ఇదండి మనుషుల యొక్క తత్వం. అక్కడే కూడా ఎవరిని? హన్నా గారిని హింసిస్తుంది, బాధ పెడుతుంది. అప్పుడు హన్నా గారు చాలా కృంగిపోయారండి.
చాలా బాధపడ్డారు. ఏడ్చిందంట తల్లి. ఏడ్చి 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 దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుంది? తండ్రి, ఇదిగో నన్ను అందరూ ఎగతాళి చేస్తున్నారు, నేను వాళ్ళెవరిని పట్టించుకోవట్లేదు తండ్రి, కానీ నిన్ను నమ్ముకున్న నీ పిల్లలకు అవమానం కలగకుండా నువ్వు చూడు తండ్రి ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన చేసుకుని ఒక కోరిక కోరిందండి. ఏంటో తెలుసా కోరిక? తండ్రి, నీవు నాకు గర్భఫలం ఇవ్వు, ఇస్తే నేనేం చేస్తాను? ఏం చేస్తానన్నదండి? వాడు పాలు విడిచిన మరుసటి రోజు దగ్గర నుంచి నీ దగ్గరే వదిలేస్తాను, నీ సేవకై వదిలేస్తానని చెప్పిందండి. నిజంగా ఎలాంటి తల్లిలో ఈ భూప్రపంచంలో ఇప్పుడు ఎవ్వరు లేరండి. మనోళ్ళు ఉంటారు చర్చిలోని, దేవుడికి అర్పించేస్తుందని చెప్పి ఇక్కడ పాట పాడేసి తీసిపోతారు. మళ్ళీ ఇక్కడికి వస్తారు, ఇలా ఎత్తుతారు, పాట పాడిస్తారు. ఆ పాట డబ్బులన్నీ ఇదిగోమ్మా సందాలు వేసేస్తున్నాం, మా బాబు మా బాబే, మా పాప మా పాపే. మరి పాట పాడిచ్చేది ఎందుకు? మళ్ళీ దేవుడికి అర్పించారని ఒక మాట ఒకటే, అది దేవుడికి అర్పించడం. అదిగో అక్కడ హన్నా గారు ఏం చేశారు? పాలు విడిచిన రోజు దగ్గర నుంచి నీకు విడిచిపెట్టేస్తానని చెప్పి విడిచిపెట్టేసిందండి తల్లి. పాలు విడిచిన దగ్గర నుంచి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత హన్నా గారు మనసు ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి ఒక్కసారి. తల్లి కదా, అప్పటి వరకు పాలిచ్చింది. పాలిచ్చిన తల్లి ఆడు ఎప్పుడు ఏడుస్తాడో తెలుసు, ఆడికి ఎప్పుడు నవ్వుతాడో తెలుసు, వాడికి ఎప్పుడు ఆకలేస్తుందో తెలుసు. అర్థమైందా లేదా? ఇప్పుడు సీలోహు ఆ ప్రాంతం నుంచి వీలుండే ప్రాంతం వరకు వెళ్ళాలంటే 7 గంటల జర్నీ. అర్థమైందా? వెళ్ళాలంటే ఎన్ని గంటల జర్నీ? 7 గంటలు. ఇప్పుడు విడిచిపెట్టేసి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు పని చేసుకుంటున్నప్పుడు ఏదో చిన్న ఏడుపు సౌండ్ వినిపించింది. దానికి ఎన్న ఎవరు గుర్తొస్తారు? ఆలోచించండి. ఎన్న ఎవరు గుర్తొస్తారు? గుర్తొస్తాడా లేదా? సమయలు గుర్తొస్తాడు. చూస్తే వండడు. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసు? వెళ్ళి తెచ్చేసుకుందాం అనిపిస్తుంది. కన్న కొడుకు కదండి, అప్పుడు వరకు పాలిచ్చింది. పాలిచ్చినటువంటి బిడ్డని ఎంత ప్రేమగా చూసుకుంటారు, చిన్నప్పటి నుంచి కేర్గా చూసుకొని ఒకేసారి విడిచిపెట్టాలంటే ఎంత కష్టం, చాలా కష్టం. మీరు ఆలోచించండి. ఒక తల్లి చేసినటువంటి త్యాగానికి ప్రతిఫలమే సమూయేలు గారు. ఈరోజు సమూయేలు గారు అంత గొప్ప స్థితిలో ఉన్నాడంటే, సమూయేలు గారు మాట 100 మంది 1000 మంది వింటున్నారంటే, ఆ రోజు ఆ తల్లి తన గర్భాన్ని పడకముందు దగ్గర నుంచి పడిన తర్వాత కూడా బాధ అనుభవించింది కాబట్టి దానికి ప్రతిఫలం ఎవరు? సమూయేలు గారు. ఈరోజు దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మన పిల్లల గురించి మనం శ్రమ అనుభవించాలి. ఎలా శ్రమ? బూతు మాటలు నేర్పడం, చెత్త అంతా నేర్పిస్తున్నారండి పిల్లలకి. చెత్త, నిజంగా చెప్తున్నా, మీరు చెత్త పనులన్నీ నేర్పించి దేవుని భయభక్తిలో పెంచకపోతే చాలా ప్రమాదాలు ఉంటాయండి. ప్రతి ఆడపిల్లను కూడా చెప్తున్నాను. రీసెంట్గా ఒక సిచ్యువేషన్ జరిగింది, మీకు తెలుసు, తున్లో జరిగింది లేదా? అది నేను డైరెక్ట్ వీడియో చూసాను. మీరు ఆల్రెడీ ఫేస్ బ్లర్ వీడియో చూసుంటారు. ఆ పాప డైరెక్ట్ వీడియో మా దగ్గరికి వచ్చేస్తుంది. చూసిన తర్వాత నిజంగా చూడగానే, ఆ వీడియో చూడగానే నా మనసు అదోలాగా అయిపోయిందండి. చిన్న పిల్ల 8th క్లాస్ 7th చదువుతుందంట. చదువుతున్నటువంటి పిల్లని ఈరోజు తీసుకెళ్ళిపోయాడు అతను. ఏంటి కొంతమంది అంటున్నారు, ఆవిడ కూడా ఇష్టపూర్వకం ఏంటయ్యా? ఆవిడకి ఆలోచించగలిగే కెపాసిటీ ఉంటుందా? చిన్నపిల్లలకి సొంతంగా నిర్ణయం తీసుకోగలిగే జ్ఞానం ఉంటుందా? నువ్వు చెప్పినటువంటి విషయం తన సొంతంగా వెళ్ళింది, తన ఇష్టపూర్వకంగా వెళ్ళింది అనేది ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేయదు. ఎందుకో తెలుసా? మైనర్ బాలికలు ఎవరికి కూడా తన సొంతంగా ఆలోచించగలిగేటువంటి కెపాసిటీ ఉండదు. అందుకే మైనర్ బాలికలకి పెళ్లి చేసినా నేరమే. అర్థమైంది నీకు? ఎందుకు మైనర్ బాలికకి పెళ్లి చేసినా నేరం అంటారు? ఆవిడికి సొంతంగా ఆలోచించేటువంటి జ్ఞానం ఉండదు ప్రియులారా. ఈరోజు ఆ పెద్దతన తీసుకెళ్ళిపోయి నిజంగా ఎంత తప్పుకు పాల్పడ్డాడు. నిజంగా ఎంత బాధ వేసిందో తెలుసు చూడగానే. పెద్ద ఆయన కదా, 2 భార్యలంటే మళ్ళీ ఆయనకి. అంత పెద్ద ఆయన చిన్నపిల్ల పట్ల ఎలా ఆయన ఇంకా న్యూస్ మీడియా చెప్పింది ఏంటంటే, ఆ పాపకి తల్లిదండ్రులు లేరంటండి, తాతయ్య అమ్మమ్మ అంట. ఆ తాతయ్యకి కూడా ఆరోగ్యం బాగోపోతే ఆ తాతయ్యని ఒక బండి మీద తిప్పుతూ డబ్బులు అడుక్కుంటారంట పాపం వాళ్ళు. అలాంటి పరిస్థితి. ఆమె ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈయన కొన్నిసార్లు వెళ్ళి వేధించినట్టుగా చెప్తున్నారండి రిపోర్టర్స్. లొంగు తీసుకున్నట్టుగా చెప్తున్నారండి. నిజంగా ఎంత దారుణం అంటే చిన్నపిల్లల పట్ల కూడా అంతలా ప్రవర్తించే మనుషులు వచ్చారా అనిపిస్తుందండి. చేసిందే తప్పు అంటే మళ్ళీ ఆ తప్పును మళ్ళీ కప్పుపుంచుకునే ప్రయత్నం చేశాడు ఆయన. చివరికి చనిపోయాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎంతమంది ఆడపిల్లలు కలిగిన తల్లులు ఉన్నారో మీరు జాగ్రత్తలు వహించాలి. ప్రాబ్లం అనేది ఒకేలా రాదండి, రకరకాలుగా వస్తుంది. మీ పిల్లలు కాలేజీలకి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కేర్ తీసుకునే బాధ్యత మీది. ఒక ఆడపిల్ల ఉందంటే ఫ్రీగా బస్సు ఉంది కదని చెప్పి ఫ్రీగా పంపించేస్తున్నారా ఒక్కదాన్నే?
ఒక్కదాన్ని ఎప్పుడు కూడా పంపించకూడదండి. ఆడపిల్లల పట్ల జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం మనకు ఉంది. అందుకే మన దగ్గర ఉన్న చెల్లెల్లో ఎవరైనా సరే ఎప్పుడు ఏ జర్నీ చేసినా రిపోర్ట్ పెట్టమని చెప్తాం వాట్సాప్లో. ఎవరు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వెళ్ళేటువంటి చెల్లి కూడా ఆ లొకేషన్ షేర్ చేయాలి మనకి. షేర్ చేసి ఆ లొకేషన్ ట్రాక్ చేస్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించిన అక్క వాళ్ళు. ఎందుకు ఆడపిల్లల పట్ల ఇంత జాగ్రత్తలు వహించాలంటే వహించాలి ప్రియులారా. మీకు కూడా కూతుర్లు ఉంటారు, వాళ్ళని జాగ్రత్తగా చూడండి, దేవుని భక్తిలో పెంచండి, దేవుని దయలో పెంచండి, చాలా జాగ్రత్తలు వహించండి. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు కాచి తీసుకొని రావాలి. మీరు ఒక కోడి పిల్లని ఎలాగైతే తన తల్లి తన రెక్కల క్రింద కాచి కాపాడుతుందో ఆ విధంగా నీ బిడ్డను నువ్వు కాపాడుకోవాలి. లేకపోతే దారి తప్పేటువంటి అవకాశాలు చాలా ఉంటాయండి. చూసారా, మా అమ్మమ్మ గారి పాపం ఏం తెలుస్తుందండి, ఏం తెలియదు. ఈరోజు ఆ పాప పరిస్థితి అండి మీరు ఆలోచించండి. బయట తిరగలదా మీరు ఆలోచించండి. నిజంగా ఆ పాపకి వాళ్ళ కుటుంబానికి దేవుడు ఆదరణ ఇచ్చేలా ప్రార్థన చేద్దామండి. మరొకసారి ఇలాంటి వ్యక్తులు రాకూడదని, ఇలాంటి వ్యక్తులు పుట్టకూడదని, పుట్టినా చెడు స్వభావం కలిగి ఉండకూడదని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. అలాంటి వ్యక్తులు మారాలంటే ఇలాంటి వాక్యాలు వెళ్ళాలి ప్రియులారా, లేదంటే కష్టం. కాబట్టి ఆ యొక్క సంఘటన విని నాకు చాలా బాధేసింది. నిజంగా చెప్తున్నాను, చిన్నప్పటి నుంచి ఏ తల్లిదండ్రులు అయితే తమ పిల్లల్ని దేవుల్లో పెంచుతారో, తమ పిల్లల్ని దేవుల్లో ఎదగనిస్తారో, వాళ్ళు నిజంగా రేపొద్దున ఫ్యూచర్లో చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మారతారండి. మీకు విషయం గుర్తుపెట్టుకోండి, మీరు చదివించడం గొప్ప కాదు, చదివించిన తర్వాత వాడు దేవుళ్ళు లేకపోతే జీవితాంతం బాధ అనిపిస్తాడు. తెలుసా మీకు? జాబ్ చేసే ప్రతి ఒక్కడు హ్యాపీగా ఉన్నాడని ఫీల్ అవ్వకండి ప్రియులారా. డబ్బులు సంపాదించే ప్రతి ఒక్కడు సుఖంగా ఉన్నాడని భావించకండి. మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది. మన ఊరు బ్యాంక్ మేనేజర్ గారు తెలుసా మీకు? నాకు కూడా తెలుసు, బాగా క్లోజు. నేను ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేసినప్పుడు బాగా మాట్లాడారు నాతో, బాగా క్లోజ్ అయ్యారు. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతారు కదా. సో అలా మాట్లాడుతున్నప్పుడు, సార్ మీరు ఏసీ రూమ్లో కూర్చుంటున్నారు, చాలా హ్యాపీగా ఉంటుంది కదండి బ్యాంక్ మేనేజర్ అయితే లైఫ్ అన్నాను. నీకేం తెలుసు నన్ను ఒప్పు అంటున్నారు ఆయన. మనం ఏమనుకుంటాం బయట నుంచి చూసి, బా జీవితంలో జాబ్ సంపాదిస్తే ఏ జాబ్ సంపాదించాలి, బ్యాంక్ మేనేజర్ అయిపోవాలి, అందుకే బ్యాంకింగ్ జాబ్కి పంపించేస్తారు అందరు కోచింగ్కి. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు, సుఖం లేదంటున్నాడు, మనశ్శాంతి లేదంటున్నాడు. రాత్రి 8, 9 అవుతుంది వెళ్ళేసరికి, ఏంటి నా జీవితం అంటున్నాడు, తప్పట్లేదు ఈఎంఐలు కట్టుకోవాలంటే అంటున్నాడు. అంటే అదే పరిస్థితి. నిజంగా ఆ విషయంతో పోలిచ్చే దేవుడు నాకు చాలా సుఖవంతమైన ఉద్యోగాన్ని ఇచ్చాడు అనిపిస్తుంది. పిల్లలకు సెలవులు ఉన్నప్పుడు నాకు సెలవు, పిల్లలు ఉంటేనే నాకు డ్యూటీ, వాళ్ళు లేకపోతే నాకు డ్యూటీ లేదు. రోజుకి 6 క్లాసులు ఉన్నాయి అనుకో, 3 క్లాసులకి వెళ్ళి చెప్తాను క్లాసు, 3 క్లాసులకి వెళ్ళి వాకింగ్ చెప్తాను, అయిపోయింది, హ్యాపీ. నిజంగా చూసారా, అందుకే మీరు ఏంటంటే ఉద్యోగాలు చేస్తున్నాడు, మా పిల్లలు మంచి స్థితిలో ఉన్నారని చెప్పి భావించకండి. వాడు దేవుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆనందంగా బ్రతకగలడు. పాపం ఆడపిల్లల్ని ఏం చేస్తారో తెలుసా, గారాభంగా పెంచుకుంటారు, దేవుల్లో పెంచుతారు. పెంచిన తర్వాత లాస్ట్లో ఏ తాగుబోతుడికో కంటగడేస్తారు, అంతే. చివరిగా జరిగేది ఇదే. తాగుబోతుడికి కంటగట్టేస్తే అటు జీవితాంతం కొడతా ఉంటే పేరెంట్స్ చూస్తూ ఉంటారు, ఇంకేం చేస్తారు. జరగలేదా? అఖిల్ తమ్ముడాల ఫ్యామిలీలోనే బోల్డ్ జరిగాయి. ఈరోజు ఆ యొక్క అక్క వాళ్ళ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం మనం ప్రార్థన చేయాలండి. ఎందుకంటే అఖిల్ తమ్ముడాల ఫ్యామిలీలో వచ్చినటువంటి ఏ కూతురు కూడా ఆనందంగా లేదండి. ప్రతి కూతురు పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళ భర్తలు వాళ్ళని వదిలేశారు, వీళ్ళు వాళ్ళ భర్తలను వదిలేశారు. ఇవే జరిగాయి. ఈరోజు తోడు లేకుండా బ్రతుకుతున్నారు కుటుంబం అంతా. గొడవలు, గోలలు, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ప్రేమగా పెంచుకున్నావు నువ్వు, వాక్యంలో పెంచో. అందులో మన చర్చకు వస్తున్నారంటే చాలా వాక్యం కలిగి జ్ఞానం కలిగి ఉంటారు, దేవుని భక్తిలో ఎదుగుతారు. చివరికి తీసుకెళ్ళి ఆడికి ఏదో బ్యాంక్ మేనేజర్ అనో, లేదంటే ఇంకేంటి కలెక్టర్లు, వాళ్ళకి బోల్డ్ ఉంటాయండి. ఈరోజు ప్రపంచంలో ఏంటయ్యి ఇప్పుడు తప్పుడు పనులు జరుగుతున్నాయంటే, తప్పుడు ఫ్యాక్టరీలు కడుతున్నారంటే ఇవన్నిటికీ సంతకం ఎవరు పెట్టాలి తెలుసా? ఆయనే పెట్టాలి. ఆయన చేతుల మీదుగానే జరుగుతుంది ఏదేనండి. అలాగే రీసెంట్గా ఒకటి జరిగింది. ఏంటది? బస్సు, కర్నూలు బస్సు కాలిపోయింది, మీ అందరికీ తెలుసు కదా. నిజంగా ఎంత ప్రమాదం జరిగింది ప్రియులారా. ఇంచుమించు 19 మంది అనుకుంటా చనిపోయారు. 19 మంది 21 మందో. నిజంగా ఫోటోలు చూసిన తర్వాత నా మైండ్ పని చేయలేదండి. నిజంగా మసిబొగ్గు చూసారు ఎప్పుడన్నా మీరు? సేమ్ అలా ఉందండి అస్థిపంజరం, మసిబొగ్గులాగా ఉంది. వాళ్ళు పర్మిషన్లో ఇల్లీగల్గా తీసుకొని ఇల్లీగల్గా బస్సులు నడిపి రకరకాల మాఫియా చేసి మొత్తం ఈరోజు ఎంతోమంది ప్రాణాలు పోయాయి. కొంతమంది అంటున్నారు బండి వచ్చి బస్సు కింద పడిపోయిందని, కొంతమంది అంటున్నారు బస్సు వెళ్ళి బండిని గుద్దేసిందని, కొంతమంది అంటున్నారు. సరే, గుద్దేసిన తర్వాత మంటలు కాలిన తర్వాత డ్రైవర్లు ఇద్దరు కిందకు వచ్చారంట. కిందకు వచ్చి ఆ మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేశారంట, కానీ లోపల ఉన్న ఏ వ్యక్తికి కూడా ఇలా ప్రమాదం జరిగిందని చెప్పలేదంట. చూడండి, ఆఖరికి వాళ్ళిద్దరూ పారిపోయారు. డ్రైవింగ్ చేసిన బస్ డ్రైవర్లు ఇద్దరు పారిపోయారు.
ఎవరో కొద్దిమంది మాత్రం ఈరోజు ఆ ఎమర్జెన్సీ గ్లాస్ ఉంటుందండి బస్సు వెనకాల, ఆ గ్లాసును పగలగొట్టుకొని బయటికి రావాలి ఏదైనా ప్రమాదం జరిగితే. ఆ పగలగొట్టుకోవడం కూడా ఎలాగో తెలియలేదు జనాలకి, ఎవరైనా చెప్తేనే కదా. ఆఖరికి ఒక వ్యక్తి తన చేతితో పగలగొడితే ఆ చేతి మొత్తం డ్యామేజ్ అయిపోయింది, గాయమైపోతే ఆ పగలగొట్టిన గ్లాసు నుంచి కొంతమంది బయటకు వచ్చారు, వాళ్ళే బ్రతికారు, చాలామంది చచ్చిపోయారు. చెప్పండి, నిజంగా బస్సుల్లో వెళ్తుంటే ప్రమాదం, బండి మీద వెళ్తుంటే ప్రమాదం, ట్రైన్లో వెళ్తుంటే ప్రమాదం, కొన్ని ఫ్లైట్లో వెళ్ళినా ప్రమాదమే. అంటే ఎక్కడ చూసినా ఏం జరుగుతుందో తెలుసా? ప్రమాదం జరుగుతుంది. మరి ఇలాంటి ప్రమాదాల్లోంచి నిన్ను కాపాడిన వ్యక్తి ఎవరో తెలుసా? దేవుడండి. ఇప్పటికైనా మీరు గుర్తించాలి. జరిగినప్పుడు విత్ ఇన్ వీక్లో ఇన్ని సంఘటనలు జరిగాయి. ఇప్పటి వరకు తుని అంటే ఎప్పుడో ట్రైన్ కాలిపోయినప్పుడు తుని పేరు మారిపోయిందండి. తునిలోని ట్రైన్ కాల్చేశారు తెలుసా? ఇప్పుడైతే అప్పుడు తుని పేరు మారిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా తుని ఫేమస్ అయిపోయింది. తుని మంచిగా ఫేమస్ అవ్వలేదు, అది బాధ. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం మరింత జాగ్రత్తలు వహించాలి. నిజంగా దేవుడు ఈరోజు ఈ వారం అంతా మనల్ని సురక్షితంగా కాచి కాపాడాడంటే అది దేవుని కృపను గుర్తించాలి. నీ కూతురు ఈరోజు క్షేమంగా కాలేజీకి వెళ్ళి వస్తుందంటే దేవుని కృపను నువ్వు గుర్తించాలి. నీ కొడుకు ఈరోజు సురక్షితంగా ఉద్యోగం చేసుకుని చదువుకొని నీ ఇంటికి తిరిగి వస్తున్నాడంటే అది దేవుని కృపను నువ్వు ఆలోచించాలి. ఆ దేవుని కృప నీ పిల్లల పట్ల నిరంతరం ఉండాలంటే నువ్వు వాళ్ళ పిల్లల కోసం, నీ పిల్లల కోసం నువ్వు బాధను అనుభవించాలి. బాధ అంటే ఏంటో తెలుసా? దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టాలి. మొరపెట్టిందో లేదు ఇక్కడ హన్న? మొరపెట్టిందండి. ఆవిడ పడిన బాధ, ఆవిడ పెట్టిన మొర ఈరోజు సమూయేలు గారిని ఇంత గొప్ప స్థితిలో నిలబెట్టింది ప్రియులారా. అది మనం మనసులో పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఎప్పుడు మరిచిపోయేటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. కాబట్టి ప్రియులారా మీరు గమనించండి, ఇప్పుడు సమూయేలు గారి జీవితం ఇంత బాగుందంటే కారణం ఎవరంట? వాళ్ళ అమ్మగారు పడినటువంటి కష్టం. ఇప్పుడు సమూయేలు గారు పడిన కష్టాలు కూడా ఉన్నాయి. సమూయేలు గారి గురించి ఆలోచించండి మీరు. వాళ్ళ అమ్మగారిని చూడాలని అనిపించదండి సమూయేలు గారికి? ప్రతి సంవత్సరం వాళ్ళ అమ్మగారు వస్తారు, బట్టలు ఇస్తారు, ఆహారం పెడతారు, వెళ్ళిపోతారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తూ ఉన్నారు. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు ఆ కొడుక్కి ఎలా అనిపిస్తుంది అండి? అమ్మ ఉండొచ్చు కదమ్మా ఒక రోజైనా అంటాడు కదా. మీరు హాస్టల్కి వెళ్ళినప్పుడు ఏమంటారు మీ పిల్లలు? అంటారంటారా? అమ్మా కాసేపు ఉండమ్మా, కాసేపు ఉండి వెళ్ళమ్మా అంటారంటారా? మరి ఎందుకు అంటున్నారండి? మీ కూతుర్లకి మీ కొడుకులు మాత్రమే ప్రేమ ఉంటుంది, సమూయేలు గారికి ప్రేమ ఉండదా? ఉంటుంది కదా. మా అమ్మ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటాడు సంవత్సరం మొత్తం. సంవత్సరం అయ్యేసరికి వాళ్ళ అమ్మ వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని గట్టికి వెళ్ళి హత్తుకొని ముద్దెట్టేసుకొని వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఏడుస్తూ ఇంక అలాగా ఆ ప్రేమ అంతా జరిగి అప్పుడు వాళ్ళ అమ్మగారు తెచ్చిన భోజనం పెడితే తినేసి మళ్ళీ వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతున్నారంటే అదో బాధగా చూస్తుంటాడు. ఆ చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? నిజంగా అన్ని బాధలు తట్టుకున్నారు కాబట్టి ఈరోజు సమూయేలు గారు అంటే దాని నెంబర్ 1 పర్సన్గా ఉన్నాడు. మీరు ఆలోచించాలి. అంటే సాక్ష్యానికి మూలం ఏంటంటే శ్రమ. ఈరోజు సమూయేలు గారు ఇంత గొప్ప వ్యక్తిని మనం సాక్ష్యం చెబుతున్నామంటే దానికి కారణం వాళ్ళు పడినటువంటి శ్రమ, వాళ్ళు పడినటువంటి ఇబ్బంది, వాళ్ళు పడినటువంటి బాధ. అర్థమైందా? ఇంకొక సందర్భాన్ని చూద్దాం, చూడండి. ఆదికాండము 41వ అధ్యాయము, ఆదికాండం 41వ అధ్యాయము 39వ వచనం. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనక నీవలే వివేక జ్ఞానము కలవారు ఎవరూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు. ఎవరి సందర్భం ఏంటి ఇది? యోసేపు గారి సందర్భం. యోసేపు గారు అరెస్ట్ అయిపోయిన తర్వాత భావం చెప్తాడా? భావం చెప్పిన తర్వాత రాజు ఆ భావం చెప్పినటువంటి వ్యక్తిని చూసి, అనగా యోసేపు గారిని చూసి షాక్ అయిపోయి, బాబోయ్ నీ అంత వివేకం కలిగినటువంటి వ్యక్తి ఎవరో లేరు, కాబట్టి ఈ రోజు నుంచి నా రాజ్యానికి అధిపతికి ఎవరిని నియమిస్తున్నాను అన్నాడు. మీరు ఆలోచించండి, రాజ్యానికి అధిపతిగా అంటే మీరు ఊహించండి. నిజంగా రాజ్యం మొత్తం తన చేతుల కింద ఉందంటే ఆయన నడుస్తుంటే ఎలా ఉంటుంది, ఆయన వస్తుంటే ఎలా ఉంటుంది, ఆయన ముట్టుకుంటే. ఈరోజు ప్రధానమంత్రి గారు కానీ ఎవరైనా వచ్చారనుకోండి, ఎందుకు ఈ ఎగ్జాంపుల్స్ చెప్తున్నానంటే ఇవే మనకు తెలుసు కాబట్టి. పోనీ సినీ యాక్టర్ కానీ, లేదంటే ట్రంప్ తెలుసా మీకు? పోనీ ఆ ట్రంప్ గారు వచ్చారనుకోండి, ఆయన ముట్టుకోవడానికి ఎంతలా ప్రయత్నం చేస్తారు జనాలు? ఆలోచించండి. ఒక్కసారి ముట్టుకుంటే చాలు, ఆయనతో సెల్ఫీ దిగితే చాలు. సెల్ఫీ దిగారంటే ఇంక వాట్సాప్ ఆ నెల రోజులు అదే ఉంటుంది స్టేటస్. ఇంక తీరది ఆ స్టేటస్ పెడతానే ఉంటారు. నిజంగా దేవుడు వాక్యాలు పెట్టమంటే ఎవరు స్టేటస్ లెటర్ కానీ ఇలాంటిది ఏదైనా దొరికిందంటే మాత్రం ఆడు ఫోటో తీసుకుని మళ్ళీ ఏమంటారు, అప్పుడు ఏదో సరదాగా ఫోటో అడుగుతాడు, వెళ్ళి ఫోటో తీసుకొని వస్తాడు, వచ్చి మనకేం చెప్తాడు? ఎమ్మెల్యే గారు ఎవరో తెలుసా,
మొన్నే కలిశాను. మా ఊడే అంటారు, మీ ఊడా, నువ్వు 6 సెకండ్ ఫోటో ఇచ్చినది మీ ఊడే, నీ పేరు కూడా తెలీదు. అవునే కదా? అలాంటిది ఇప్పుడు ఎంత హై పొజిషన్ అంటే యోసేపు గారు చాలా గొప్ప పొజిషన్ అండి. ఆయన్ని ముట్టుకోవడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తారో తెలుసా? ఆయనతో మాట్లాడడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తారో తెలుసా? ఆయన అపాయింట్మెంట్ కోసం ఎంతమంది వేగిరి పడతారో తెలుసా? అంత గొప్ప పొజిషన్ అండి నిజంగా. అలాంటి పొజిషన్ వచ్చినటువంటి వ్యక్తిని మీరు ఒక్కసారి ఊహించుకుంటే, అలాంటి వ్యక్తి మన చర్చిలోకి వచ్చేస్తే ఎంత బాగుంటుందో. అలాంటి గొప్ప వ్యక్తి వచ్చి మన చర్చిలోకి వచ్చి వాక్యం చెప్తున్నాడు అనుకోండి, దేవుడి గురించి చెప్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? నిజంగా యోసేపు గారి దగ్గరికి వెళ్ళిపోయి, నిజంగా చనిపోతే పరలోకానికి వెళ్తే యోసేపు గారి దగ్గరికి వెళ్ళిపోయి, యోసేపు గారు మరి మీరు అంతలా ఎలా ఉండగలిగారండి బాబు, ఎన్ని కష్టాలైనా భరించడానికి అని అడగా బుద్ధి వస్తుందండి. నిజంగా అంత గొప్ప స్థానం ఎవరికంటే యోసేపు మాట్లాడితే రాజు కాదనడానికి వీల్లేదండి. యోసేపు ఏదంటే అదే. ఈరోజు ఇంత గొప్ప పొజిషన్ వచ్చినటువంటి యోసేపు గారి సాక్ష్యాన్ని మనం విన్నాం కదా. కానీ యోసేపు గారికి ఆ పొజిషన్కి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో మీకు తెలియంది కాదు, అవునా కదా? ఎన్నో సంవత్సరాలు, ఇంచుమించు 20 నుంచి 40 సంవత్సరాలు జైల్లోనే ఉండిపోయాడండి. ఎవరో? యోసేపు గారు. అన్నలు మోసం చేశారు, స్నేహితులు మోసం చేశారు, ప్రతి ఒక్కరూ మోసం చేసిన, ఎక్కడా దేవుణ్ణి దూషించిన వ్యక్తిగా మనకు కనిపించడు యోసేపు. నమ్మకంతో బ్రతికాడు, దేవుని కోసం నిలబడ్డాడు. నిజంగా అసలు దేవుని ఒక్క మాట అన్నట్టు కనిపించదండి. చేయలేదండి, తప్పు చేయలేదండి. తప్పు చేయకుండా చాలామంది జరుగుతున్నాయండి. చాలామంది తప్పు చేసి బాధ అనుభవించే వాళ్ళు ఉన్నారు, తప్పు చేయకుండా బాధ అనుభవించే వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి విషయాల్లో. ఇప్పుడు అక్కడ కూడా తప్పు చేయలేదు యోసేపు, చేయకపోయినా బాధ అనుభవించాడు. తప్పుడు నేరం. నిజంగా అతన్ని కొడుతున్నారు కదా, అందరూ కలిపి కొడుతున్నారు కదా. అప్పుడు నాకు ఒకటే గుర్తొచ్చిందండి, ఆ కాలంలో అక్కడ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని కూడా ఇలాగే కొట్టేవారేమో, అంతే కదా? వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని కూడా రాళ్లతో కొట్టినట్టుగా మనకు సందర్భం ఉందా లేదా బైబిల్లో? వీళ్ళు ఇంకా చేతులతో కొడుతున్నారు, వాళ్ళు రాళ్లతో కొడుతున్నారంట. అలాంటి సందర్భమే సేమ్ ఎదురైంది ఎవరికి? దేవుడికి, యేసుప్రభు వారికి. ఎదురైనప్పుడు యేసుప్రభు చేసింది ఏంటి, ప్రభుత్వం చేసింది ఏంటో మీరు చూద్దాం, కంపేర్ చేద్దాం, భలే ఉంటుంది. సేమ్ సిచ్యువేషన్. ఇక్కడ రాళ్ళతో కొట్టారు, అక్కడ కూడా చెప్పులతో కొట్టారు, కాళ్ళతో కొట్టారు, చేతులతో కొట్టారు, సేమ్ సందర్భం. ఇక్కడేమో యేసుప్రభు ఉన్నాడు, అక్కడేమో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఏం చేసింది? కొంతమంది ఏమో ఆయన చచ్చిపోయాడు అంటున్నారు, కొంతమంది పోలీసులే చంపేశారంటున్నారు, అవునా కదా? ఇంతకీ నా ఉద్దేశం ఏంటంటే, ఆయన చచ్చిపోయే అవకాశం కంటే వీళ్ళు చంపేసే అవకాశం ఎక్కువ ఉందనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇలాంటి రేపులు కానీ ఇలాంటి ఏం జరిగినా ముందు పోలీసులు లేపేస్తారు, తెలుసు కదా మీకు. గంతో కాల్చి చంపేస్తారు, లేదంటే తోసి చంపేస్తారు. ఇప్పుడు మనం ఆలోచిస్తే రెండు ఒకటే సందర్భాలు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ప్రభువు తీసుకున్న నిర్ణయం చూద్దాం. ప్రభు ఏ నిర్ణయం తీసుకున్నాడు? వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ ఉంది, జనాలందరూ ఉన్నారు, ఆపండ్రా అన్నాడు. ఎందుకు ఆపాలి? మేము ఇతను చాలా తప్పు చేశాడు, వ్యభిచారం చేస్తుంది, ఇవిడా తప్పు చేస్తుంది, ఇలాంటి వాళ్ళు క్షమించి వదలకూడదు, ఇలాంటి వాళ్ళు దేశం పట్టినటువంటి పురుగులు, ఇలాంటి వాళ్ళు దేశం పట్టినటువంటి ఒక చీడ పురుగులు అని చెప్పి కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీలో తప్పు చేయని వాడు ఎవడన్నా ఉంటే రాయండి. నిజమే, ఈవిడ చీడ పురుగే, ఈవిడ తప్పుడుదే. మరి మీలో ఎంతమంది మోహపు చూపులు చూడకుండా ఉంటారు? చిన్నపిల్లల్ని రేప్ చేసిన వాళ్ళు ఒకరు ఉంటే, చిన్నపిల్లల్ని మోహపు చూపుతో చూసినటువంటి పురుషులు లేరా? ఉన్నారు కదా. మరి వాళ్ళు ఏం చేశారు? కనబడితే దొంగ, కనబడకపోతే దొర. కానీ దేవుడికి అందరూ కనబడతారు, అందరూ దొంగలే. అందుకే రాయించాడు, నీతిమంతులు లేడు, ఒక్కడుండే లేడు, మరి అందరూ దొంగలేరా నాకు తెలుసు అని చెప్పి దేవుడు చెప్పాడు. అక్కడ దేవుడు ఏం చేశాడు? ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు చేసిన తప్పు 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 అనే చెప్పాడండి, తప్పు కాదని చెప్పలేదు ఎక్కడన్నా ప్రభు వెళ్ళి. కానీ అమ్మా ఈ తప్పుని నువ్వు ఎప్పుడు చెయ్యకు అని చెప్పి క్షమించాడండి. ఇప్పుడు తర్వాత ఎక్కడైనా కూడా ఆవిడ తప్పు చేసినట్టుగా రాయబడిందా? రాయబడలేదు. అంటే మీరు బాగా ఆలోచించండి. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ సందర్భంకి వద్దాం. ఇక్కడ ఒక తప్పు జరిగింది, ఎంతోమంది చాలామంది రేపులు చేశారు, రేపులు చేసిన వాళ్ళు ప్రభుత్వం చంపేసింది, ఊరేసింది, గనతో కాల్చింది, రకరకాల తప్పులు చేసిన వాళ్ళందరినీ ప్రభుత్వం చంపేసింది. చంపేయడమే సొల్యూషన్ అయితే మళ్ళీ అలాంటి తప్పు జరగకూడదు కదా, అది నా క్వశ్చన్. ఇప్పుడు నువ్వు చంపేసావు, రేపు చేసినటువంటి ఒక వ్యక్తిని చంపేయడమే సొల్యూషన్ అయితే మళ్ళీ రేపులు జరగకూడదు కదా. మళ్ళీ రేపులు జరుగుతాయంటే అర్థం ఏంటి? అది సొల్యూషన్ కాదు. కరోనా జబ్బు వచ్చింది, జబ్బు వచ్చిన తర్వాత నువ్వు వ్యాక్సిన్ వేసుకుంటే ఏం రాకూడదు? జబ్బు రాకూడదు. మళ్ళీ జబ్బు వచ్చేస్తుంది అనుకో, అప్పుడు ఆ వ్యాక్సిన్ కరెక్టా? కాదు. జ్వరం వచ్చింది, పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకున్నాం, వేసుకున్న తర్వాత తగ్గింది అనుకో, మందు కరెక్ట్ అయిన మందని. తగ్గలేదనుకో, దాని అర్థం ఏంటి? కరెక్ట్ అయిన మందు కాదని. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ ఆలోచించండి. ఇప్పుడు రేపులు చేశారు, రేపులు చేసిన వాళ్ళని, దొంగతనం చేసిన వాళ్ళని అందరూ చంపేస్తున్నాం. చంపేసిన తర్వాత వాళ్ళు మారట్లేదు కదా, జైల్లో పెడుతున్నాం, అరెస్ట్ చేస్తున్నాం,
మళ్ళీ ఆయన బయటకు వదిలేసిన తర్వాత ఆడేం చేస్తున్నాడు, మళ్ళీ రేపులు చేస్తున్నాడు, మళ్ళీ దొంగతనం చేస్తున్నాడు. అంటే చంపేయడం కానీ శిక్షించడం కానీ మార్గం కాదు అనే విషయం మనకు అర్థమవుతుంది. మరి ఏంటి మార్గం? ఒకటే ఒక మార్గం అండి. ఒక వ్యక్తి ఒక తప్పు చేస్తున్నాడంటే తన హృదయంలో ఆలోచన పుట్టడం వల్ల. దేవుడు చెప్పాడు, నువ్వు మోహపు చూపుతో చూసిన క్షణమే ఆమెతో వ్యభిచారం చేసావు. అంటే నీ ఆలోచన రావడమే తప్పు. ఆలోచనని సహితం ఆపగలిగేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మన దేవుడండి. దేవునికి స్తోత్రం. గమనించండి, నిజంగా ఒక ప్రాబ్లంకి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఎవరైనా ఇవ్వగలరంటే దేవుడు ఇవ్వగలరు. ప్రభుత్వానికి ప్రభువుకి డిఫరెన్స్ ఇదండి. కాబట్టి ఎంత గొప్ప స్థితిలో దేవుడు మన దేవుడు ఉన్నాడు. అలాగే ఇక్కడ యోసేపు గారు కూడా తప్పు చేసి తప్పు చేయకుండా బాధను అనుభవించాడు. అనుభవించిన తర్వాత దేవుడు ఏం చేశాడు? అతన్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు మనకు ఆశీర్వాదం కనబడుతుంది, కానీ దాని ముందు ఏముంది? చాలా కష్టం ఉంది. ఈరోజు యోసేపు గారి సాక్ష్యం మనకు కనబడుతుంది, కాకపోతే దాని ముందు ఏముంది? శ్రమ ఉంది. అంటే సాక్ష్యానికి మూలం ఏంటి? శ్రమ. ఈరోజు మీరు ఆలోచించండి, ఎంతమంది శ్రమల్లో ఉన్నారో నాకు తెలియదు. ఈరోజు మీరు ఫిక్స్ అయిపోండి, నా జీవితంలో శ్రమ వస్తుందంటే ఇది సాక్ష్యానికి మూలం. నా సాక్ష్యానికి మూలం. ఈరోజు రత్నం అమ్మగారు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. అమ్మగారు అప్పట్లో దేవునిలోకి వచ్చినటువంటి కొత్తలో దేవునిలో చాలా బాగానే ఉండేవారు, అంతా బాగుంది అనుకున్నానండి, మంచిగా నిలబడుతుంది ఫ్యామిలీ అనుకున్న పరిస్థితిలో తండ్రి గారు చనిపోయారండి. చనిపోయినప్పుడు నేను మనసులో అనుకున్నానండి, నిజంగా అమ్మగారు నిలబడతారంటావా ఈ సందర్భంలో? ఇంకా ఏంటి ప్రభు, ఇంకా కనీసం ఆత్మీయతలు ఇంకా బలపడను కూడా లేదు, అలాంటి సందర్భంలో ఇలాంటి పెద్ద శ్రమను తీసుకొచ్చావేంటి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు నిజంగా నేను షాక్ అయినటువంటి విషయం ఏంటంటే, చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థ కూటం కూడా క్రిస్టియానిటీ విధంగానే జరగాలని చెప్పి కోరుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం అక్కడే కోల్పోతుంది అనుకున్నానండి నేను, కానీ ఆ విశ్వాసాన్ని ఇప్పటికీ కాపాడుకుంటూ వచ్చింది. ఈరోజు ఒక సాక్షిగా మనం అది నిలబడింది. దేవునికి స్తోత్రం. నిజమండి. ఈరోజు చాలా చోట్లకి నేను వెళ్ళి వాక్యం చెప్పడంలో ఆ వాక్యంలో కూడా అమ్మగారి పేరుని నేను ఉపయోగిస్తున్నానంటే ఈరోజు ప్రజలందరి ముందు ఒక సాక్ష్యంగా నిలబడినటువంటి స్త్రీ. ఇందులో మనం ఉంటే నిజంగా మనం ఆ పొజిషన్లో ఉంటే దేవుని విడిచిపెట్టేస్తాం. దేవుణ్ణి విడిచిపెట్టకుండా శ్రమ వచ్చిన, కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, బాధ వచ్చిన, ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుణ్ణి పట్టుకొని ఉన్నది కాబట్టి ఈరోజు ఎంతోమందికి మాదిరికరమండి. ఈరోజు ఎవరైనా భర్త చనిపోయిన భార్యలు ఉంటే నేను ఉదాహరణగా చూసి చెప్తాను, ఇదిగో మా అమ్మ బ్రతుకుతుందిరా, మా అమ్మ దేవుళ్ళు చాలా గొప్పగా ఉందిరా, ఎన్నో దేవునికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తుందమ్మా. మరి మా అమ్మకి వాళ్ళ నాన్నగారు వాళ్ళ భర్త చనిపోయినప్పటికీ ఇప్పటికీ ధైర్యంగా నిలబడింది కదా, ఆవిడే నీకు నిదర్శనం అని చెప్పి ఈరోజు ఒక సాక్షిగా నిలబెట్టుకోవచ్చండి. మనం నిలబెట్టుకోవచ్చు. అది దేవుడిచ్చినటువంటి కృప. అందుకే నేను చెప్తున్నాను, మీ జీవితంలో కష్టాలు వస్తున్నాయంటే, మీ జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే మీరు ఫిక్స్ అయిపోయింది, మిమ్మల్ని దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టుకోవడానికే మీకు కష్టాలు తీసుకొచ్చాడు. ఫిక్స్. నువ్వు దేవుళ్ళు పర్ఫెక్ట్గా ఎదుగుతున్నప్పుడు, ఎవరిని మోసం చేయకుండా, 10 మందికి హాని కలిగించకుండా నువ్వు నిజాయితీగా బ్రతుకుతున్నప్పుడు, నువ్వు దేవుళ్ళు నిజాయితీగా ఎదుగుతున్నప్పుడు, నీలో కల్మషం లేనప్పుడు, నీలో కుట్రలు లేనప్పుడు, నువ్వు దేవుళ్ళు అద్భుతంగా ఎదుగుతున్నప్పుడు నీ జీవితంలో శ్రమ వస్తుందంటే నువ్వు ఖచ్చితంగా ఒకానొక రోజు హెచ్చింపబడడానికే, నిన్ను హెచ్చించడానికి దేవుడు నీ జీవితంలో శ్రమలు తీసుకొస్తాడు. నిన్ను హెచ్చించడానికే దేవుడు నీ జీవితంలో కష్టాలు తీసుకొస్తాడు. నిన్ను హెచ్చించడానికి దేవుడు ఈరోజు నిన్ను మార్గదర్శిగా నిలబెట్టడానికి నీకు అటువంటి కష్టాలు తీసుకొస్తాడని గుర్తుపెట్టుకోండి ప్రియులారా. బ్రదర్, చాలా బాధపడుతున్నాను బ్రదర్, నా కొడుకు మారట్లేదని ఒకరు, నాకు భర్త మారట్లేదని ఒకరు, నా కూతురు మారట్లేదని ఒకరు, నా ఫ్యామిలీలో నాకు అసలు మనశ్శాంతి లేదని ఒకరు, నా భర్త మందిరానికి రావట్లేదని ఒకరు, నా భర్త నాతో సమాధానం కలిగి లేడని ఒకరు, ఇన్ని బాధలతో నలిగిపోతున్నారు కదా. ఒకసారి ఆలోచించండి, మీ బాధకి సొల్యూషన్ ఏంటో తెలుసా? దేవుడి పట్ల నమ్మకంగా ఉండండి ప్రియులారా. నమ్మకాన్ని విడిచిపెట్టద్దు, ఎక్కడ నమ్మకాన్ని విడిచిపెట్టద్దు. నమ్మకాన్ని విడిచిపెట్టకుండా పట్టుకొని ఉండండి. దేవుడు నిజంగా చెప్పిన నీ జీవితంలో అద్భుతం చేసే దేవుడు మన దేవుడు. పట్టుకొని ఉండు, ప్రార్థన చేయి, ప్రయత్నం చేయి, ప్రార్థన చేయి, ప్రయత్నం చేయి. ఖచ్చితంగా నీ భర్త కాదే, క్రూర మృగాల్ని సహితం మార్చగలిగే సమర్థుడండి దేవుడు. మన భర్తలు ఇంకా చాలా మంచోళ్ళు, మహా అయితే ఒక పెగ్గేసి నేను కొడతాడేమో కానీ క్యారెక్టర్ పరంగా చూస్తే చాలా మంచోళ్ళే, అంతే కదా? మీరే చెప్తారు, మీకే తెలుసు. క్యారెక్టర్ పరంగా చూసినా, ఒకరిని చూసే విధానం చూసినా మంచిగా చూస్తారు, ఒకరిని మంచిగా గౌరవిస్తారు, మంచోళ్ళే, క్యారెక్టర్ మంచిదే. కాకపోతే మనం చెప్పే విధానంలో చెప్పుకోవాలి. ప్రార్థన చేస్తున్నావు, ప్రయత్నం చేయట్లేదు. ప్రార్థన చేస్తున్నావు, మోకాలేస్తున్నావు, కన్నీరు విరుస్తున్నావు, నా భర్త మారాలని కోరుకుంటున్నావు, కానీ ప్రయత్నం ఏది? ప్రయత్నం చేస్తున్నావా? అడుగు. ప్రతి వారం భోజనం చేసినప్పుడు నీ పక్కనే కదా కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఏం చేస్తున్నావు? కూతురుకో బంగారం సైన్ చేస్తావు ఏంటి అని అడుగుతున్నారా?
లేదంటే కూతురు పెళ్ళికి సారి ఎలా పెట్టాలో ఆలోచిస్తున్నావు, ఏం కట్టో ఏం చేసావు, ఎన్నో సంవత్సరాలకి ఇక్కడే పడి ఎడుతున్నావు, ఏం చేసావు ఏంటి, ఇంటికి ఏమన్నా చేసావా, మాకేమన్నా చేసావా, ఊరోళ్ళకి మాత్రం బోల్డ్ చేస్తావు, మాకు మాత్రం ఆ అన్నం కూడా తినబుద్ధి అయితే తిని అన్నం, అవునా కదా, నిజమే కదండి, ఆ తిని అన్నం కూడా తినబుద్ధి అయ్యదు, మరి అంతే కదా, ఎప్పుడు చెప్పాలి, ఈ సందర్భం ఉంటుంది, చెప్పుకుని ఏదైనా సరే ప్రేమగా చెప్పుకోవచ్చు, అవతలకి మంట పట్టించే విధంగా చెప్తుంటే ఎవడంటాడు, నన్ను రెచ్చగొట్టుకో అంటావు, నువ్వు రెచ్చిపోతావు, అవతల పక్కన రెచ్చగొడేస్తావు, మరి ఇద్దరు రెచ్చిపోతే ఆఖరికి ఇంకేమవుతుంది, బాబు ఇది గుడికి వెళ్ళినా ఇలాగ ఉంటుంది, నేను గుడికి వెళ్ళకపోయినా ఇలాగ ఉంటుంది, రెండేళ్ళకి తేడా ఏముంది బాబు గుడికోతాను అని చెప్పి రావడం మానేస్తాడు, అవునే కదా, ప్రయత్నం ఏది, అదే నాకు చేసే ప్రయత్నం. నిజంగా దేవుడు చెప్పాడు, నువ్వు నిజంగా నెమ్మదితో వెళ్ళి మాట్లాడితే, నువ్వు ప్రేమపూర్వకంగా కూర్చోబెట్టి ప్రేమగా మాట్లాడితే అవుతుంది పని, అవుతుంది. నిజం చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి అవదని, ఎవరు చెప్పలేరు, మీకు తెలుసు ఖచ్చితంగా అవుతుంది. మీరు ఏం చేయాలంటే చెప్పే ప్రయత్నంలో చెప్పాలి, చేసే ప్రయత్నం చెయ్యాలి. గొడవలు అల్లర్లు నిజంగా కొన్నిసార్లు గొడవలు వచ్చినప్పుడు మన సంగస్తులేనా అనిపిస్తుంది, స్పోకెన్ ఇంగ్లీష్ మామూలు లేదు, బూతులు, ఏ గుళ్ళోకి వచ్చి దేవా నీకే స్తోత్రం స్తోత్రం అంటావు, బయటికి వెళ్తే అయ్యేం బూతులు రా బాబు, ఇదే పెదవులతో ప్రార్థన చేస్తున్నావు, అదే పెదవులతో బూతులు ఆడేస్తున్నావు. నిజంగా చెప్పిన ఆ బూతులు ఎవరు కూడా ఆడరండి, నిజంగా పచ్చి బూతులు ఆడే వ్యక్తి కూడా అంత బూతులు ఆడడం, అలాంటి బూతులు ఆడుతూ కనబడుతుంటారు కొంతమంది, దరిద్రం. మళ్ళీ చర్చిలోకి వచ్చి బాబోయ్ చర్చిలోకి వచ్చామంటే ఆ ముసుగేసేస్తావు అంతే, ముసుగేసేస్తే నువ్వు కాదు, ముసుగు తీస్తే నువ్వు అనమాట. చర్చిలోకి వచ్చినప్పుడు ముసుగు, చర్చి బయటికి వెళ్తే లుసుకు, చర్చిలోకి వస్తే ముసుగు, చర్చి బయటికి వెళ్తే లుసుకు, సరిపోయింది నీ పని. ఇలా ఉంటే ఎలా చెప్పండి, మరి అందుకే మన కుటుంబాలు ఇలాగ ఉంటున్నాయి. పోతే పోయింది, మీరు ఎన్ని చేసుకుంటారో, ఎన్ని గొడవలు ఆడుకుంటారో ఆడుకోండి, ఆఖరికి మళ్ళీ దేవుడిని అంటారు కదా, మిమ్మల్ని బట్టి దేవుడిని అంటారు, మిమ్మల్ని బట్టి దేవుడు అంటారండి, దేవుడి గుడికి వెళ్తున్నాం అమ్మ ఇదేనేటి అంటారు. ఒక్క మాట నిజంగా మాట వింటే ఆ సంఘాన్ని చూసే సంఘ కాపరికి ఎక్కడ తలబెట్టుకోవాలో తెలియదండి, ఎంత బాధాకరం నిజంగా. కాబట్టి ప్రియులరా, ఎవరినైనా మార్చుకోవాలంటే శాంతం సమాధానంతోనే పని అవుతుంది, అర్థమైందా. భార్యలకి భర్తలు ఉన్నటువంటి భర్తలు ఎవరు లేరులే, ఏం చెప్తాం, ఒకవేళ భార్యలు ఎవరైనా సరే వాక్యానికి అవిధేయులు అయ్యారనుకో, అప్పుడు భర్త ఖండించి గద్దించి వాక్యం చెప్పాలి, అది భర్త. భర్త ఒక మాట అంటే భార్య పడుతుంది, భార్య అన్నది అనుకో పడదు, ఎందుకో తెలుసు శిరస్సు కదా, అందుకనమాట. అవన్నీ మనం ఆలోచించుకోవాలి, అర్థమైంది. ఇవన్నీ చెప్తే మళ్ళీ నా పెళ్లి జోలికి వస్తారు, మీరు ఎందుకు వచ్చింది, వెళ్దాం ముందుకి. కాబట్టి అది ఎలాంటి సాక్ష్యానికైనా మూలం ఏంటి, శ్రమ. శ్రమే సాక్ష్యానికి మూలం. చివరిగా ఒకరిని చూసుకొని ముగించేసుకుందాం. దానియేలు గారు సింహపు బోనులో నుంచి బయటకు వచ్చిన తర్వాత తన దేశం మొత్తం మీద అధికారిగా దానియేలు గారిని నియమిస్తాడు, అవునా కదా. ఇప్పుడు దానియేలు గారి జీవితాన్ని మనం చూస్తే చాలా గొప్ప పొజిషన్కి వెళ్ళిపోయాడు, చాలా గొప్ప పరిస్థితిలో ఉన్నాడు. కానీ అంత గొప్ప పొజిషన్కి వెళ్ళాడంటే దాని ముందు ఏమనిపించాడు, శ్రమ అనిపించాడు. ఏ శ్రమ, సింహాల బోన్లైనా సరే చాచిపోవడానికి సిద్ధంగా వెళ్ళిపోయాడు. ఇక పాట ఉంటుంది చూసారా, సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. తర్వాత ఏంటండి ఉంటుంది కదా, చూసారా ఆ పాట, సింహాల బోనైనా ఎలాగెళ్ళారంట, సంతోషంగా వెళ్ళారంటండి. అదే నిజం, ఎంత గొప్ప. చావు బ్రతుకు మీద ఆశ లేదండి జీవులకి, దేవుడే దేవుడు. పాడదామేమో పాట, చూడండి అందరూ తీయండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా
మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. అందరం పాడదాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అందరూ గట్టిగా యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. దేవునికి స్తోత్రం. చూసారా, నిజమే కదా, దేవుని నామం ఎంతో బలమైనదండి. చూసారా, సింహాల బోనైనా సంతోషంగా వెళ్ళారు, అగ్నిలో పడవేసిన కాపాడాడు. ఈరోజు నీ కుటుంబంలో వచ్చేటువంటి సమస్యను కూడా కాపాడతాడండి. నువ్వు చేయాల్సిందేంటి? నమ్మాలి. ఈరోజు నీ ప్రతి సాక్ష్యానికి మూలం శ్రమే. గుర్తుపెట్టుకోండి, రీసెంట్గానే ఏ సన్నీకి ఆపరేషన్ అయ్యింది, శ్రమ వచ్చింది, రేపు పొద్దున సాక్ష్యంగా నిలబెడతాడు దేవుడు. ఎవరికైనా అంతే, శ్రమ వచ్చిందా ఆ శ్రమని సాక్ష్య రూపంలో మార్చగలిగేటువంటి దేవుడు మన దేవుడే. నువ్వు దేవునిలో బాగుంటే, దేవునిలో ఎదిగితే, దేవునిలో నిస్వార్థంగా ఉంటే, నిజం చెప్తున్నాను, దేవుని నిజంగా నిస్వార్థంగా ఉండు. ఏ కల్మషం లేని హృదయంతో నువ్వు దేవుని దగ్గరికి రా. నీ జీవితంలో దేవుడు ఎంత గొప్ప స్థితిలో పెడతాడో తెలుసా? నీకు ఆనందం ఉంటుంది ప్రియులారా, నేను అదే చెప్తున్నాను. నీ కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఈరోజు ఎవరి కుటుంబాల్లో ఆనందం లేదు. నీ కుటుంబంలో ఆనందం ఇస్తాడు దేవుడు. దేవుడు చాలా గొప్పవాడు. అలాంటి ఆనందం నీ కుటుంబంలో రావాలంటే నీ హృదయం నిష్కల్మంగా ఉండాలి, నిష్కల్మషంగా ఉండాలి. అలా నిష్కల్మషంగా మీరు అందరూ ఉంటారని కోరుకుంటూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. నిజమే తండ్రి, సాక్ష్యానికి మూలం శ్రమ తండ్రి. ఈరోజు మా జీవితాల్లో శ్రమలు వస్తున్నాయంటే అది తండ్రి, అవి మమ్మల్ని సాక్ష్యంగా నిలబెడుతున్నాయని మేము నమ్ముతున్నాం తండ్రి. తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు దీవించండి. ఎవరి జీవితంలో ఏ శ్రమ ఉందో మాకు తెలియదు. ఉన్నటువంటి ప్రతి శ్రమ నుంచి వాళ్ళ విముక్తి దయచేసి వాళ్ళ కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని దయచేయండి ప్రభా తండ్రి. తండ్రి, నీ కృపలో నన్ను వాడుకొని, నీ కృపలో మమ్మల్ని అందరినీ వాడుకొని, నీ కొరకు తలపెట్టినటువంటి కార్యాలని తండ్రి నిస్వార్థంగా జరిగించడానికి మీ సహాయం దయచేయండి. నీ కృపని, సహాయాన్ని ప్రతి ఒక్కరికి తోడుగా దయచేయమని, సంఘస్థులందరికీ మీ కాపుదల దయచేయమని, ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో వాళ్ళందరో తండ్రి వాళ్ళందరినీ దీవించమని, నీ కృపని, కాపుదలని తోడుగా దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.